మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. 7th చాప్టర్ అయిన విజ్ఞాన యోగంలో 13వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మన రికార్డింగ్ నెంబర్లో ఇది 58. సో ఏం చెప్తూ ఉన్నారంటే, విడదీసి జాగ్రత్తగా సూక్ష్మ దృష్టితో చూసుకోవాలి. ఇంతకుముందు 57లో చెప్పింది, ఒక కర్చీఫ్ మీద రకరకాల అల్లికలు, మనం ఎంబ్రాయిడరీ లాంటి అల్లికలన్నీ చేసాం. ఆ కర్చీఫ్ మీద చేసినవన్నీ జీవుల రూపాలు, వస్తువుల రూపాలు. సృష్టి మొత్తం ఒక కర్చీఫ్ అనుకుంటే, కర్చీఫ్ మీద చేసిన వర్క్ అంతా కూడా సృష్టిలో ఉన్న రూపాలు, స్వభావాలు, ఇంద్రియాలు అన్నీ ఉంటాయి. అదే రకంగా మనుషుల బొమ్మలు ఉంటాయి, జంతువుల బొమ్మలు ఉంటాయి, తేళ్ళు, పాములు, అన్ని బొమ్మలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చక్కటి మాట చెప్పారు. ఆ కర్చీఫ్లో ఉన్న దారపోగులకు కానీ, ఆ కర్చీఫ్లో దారపోగుల్లాగా ఉన్న పత్తికి కానీ ఈ బొమ్మలేవి ఉండవు. దానికి సంబంధించినవి కాదు అసలు. అదే ఆధారంగా ఉన్నా కూడా దానికి సంబంధించినవి కావు. అదేవిధంగా ఒక జీవుడు దేనికి సంబంధించాడు. సూక్ష్మ దృష్టితో చూసి తెలుసుకుంటే ఈ జరిగే వాటికి అతనికి ఎటువంటి సంబంధము లేదు, జరుగుతున్నట్టుగా అనిపిస్తాయి. ఇదంతా ఒక ఆటలాగా పైన చూసి వదిలేయాల్సిన విషయమే. కానీ దీన్ని మనసులోకి ఎక్కించుకొని మెంటల్ ఎక్సర్సైజులు చేసి కింద మీద పడి స్ట్రెస్ పడాల్సిన విషయాలు అసలు ఇక్కడ లేవు. క్లియర్గా చెబుతున్నారు అది. ఎందుకంటే ఇప్పుడు ఈ 13వ శ్లోకంలో విడదీసి చూసుకోవాలంటే సూక్ష్మ దృష్టి కావాలి. అది లేకపోతే, ఆ సూక్ష్మ దృష్టి కనుక లేకపోతే జీవులందరూ కూడా త్రిగుణాలతోనే ప్రవర్తిస్తారంటే, మనం అందరం ఇప్పుడు త్రిగుణాలతోనే ప్రవర్తిస్తున్నాం. ఎక్కడో ఒక్కొక్క చోట ఒక మహర్షి లాంటి వాళ్ళు తప్ప మనమందరం కూడా త్రిగుణాలతోనే ప్రవర్తిస్తున్నాం. మన గురించే మాట్లాడుతున్నారు. మీరు సూక్ష్మ దృష్టి నేర్చుకోండి. సూక్ష్మ దృష్టి అంటే ఏమిటి? త్రిగుణాల్లో చిక్కుకోకుండా ప్రవర్తించగలిగేటటువంటి దృష్టి. అదేమి మనకి భగవంతుడు చెప్పేది ఏమీ ఎప్పుడు కష్టమైందంటూ ఉండదు. మనం చేసే పనుల కంటే మటుకు కష్టమైంది ఉండదు. తప్పకుండా చాలా తేలిక పద్ధతి ఇది. ఇది నేర్చుకున్నప్పుడు మనం చేయాల్సిన పనులు కూడా చాలా తేలికైపోతాయి. అది అనుభవంతో కానీ తెలియదు మనకి. ఈ సూక్ష్మ దృష్టి లేకపోతే త్రిగుణాలతో ప్రవర్తిస్తారు. మనస్సేమో త్రిగుణాల్లో చిక్కుకుపోతుంది. ఆ చిక్కుకుపోయినప్పుడు కింద మీద పట్టడం, బాధలు పట్టడం అనేది ఉంటుంది. సూక్ష్మ దృష్టి అంటే ఏమిటో కూడా చెబుతున్నారు ఇక్కడ. ఇది అంతర్యామి దృష్టి. అంతా ఉన్నది ఒకటే వస్తువు, ఇన్ని లేవు. ఇన్ని ఎవరికి కనపడుతున్నాయో వాడికి సంబంధించింది కాదు అసలు. ఇది ఎంత బాగుందో నాకైతే. ఇది నేను చూస్తున్నాను, ఇదంతా ఆ సినిమా నేను చూస్తున్నాను, ఆ సృష్టి అంతా నేను చూస్తున్నాను. నాకు సంబంధించింది కాదు. నేను ఆ స్విచ్ ఆపేస్తే అది ఆగిపోయినట్టుగా, నేను ఆ త్రిగుణాల్లోకి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తే నాకు ఈ సృష్టి లేదు. త్రిగుణాల్లోకి వెళ్తేనే, త్రిపుటి ఉంటేనే, త్రిగుణాలు వేరు, త్రిపుటి వేరు. మళ్ళీ త్రిగుణాల్లో జీవించేవాడికి త్రిపుటి వస్తుంది. త్రిపుటి అంటే ఏమిటో చెప్పుకున్నాం ఇదివరకు. నేను ఉంటాను కాబట్టి అవతల ఇంకొకడు ఉంటాడు. మా ఇద్దరి మధ్య జరిగేటటువంటి ట్రాన్సాక్షను, మాటలో, గొడవలో, తగాదాలో మా ఇద్దరికి సంబంధించింది 3 అన్నమాట ఇవి. నేను, సెకండ్ పర్సన్, ఇంట్రాక్షన్ ఇన్ బిట్వీన్ అస్. ఈ త్రిపుటి అనేది త్రిగుణాల వల్లే వస్తుంది. ఇంకొకడే ఎవడు లేడు, ఉన్నదంతా ఒకటే వస్తువు అని చెబుతుంటే, అంటే సముద్రంలోంచి లేచిన బుడగలు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎట్లా కొట్టుకుని ఎట్లా నాశనమై మళ్ళీ సముద్రపు నీళ్ళల్లోనే పడిపోతాయో, అవి కొట్టుకోవు. మనం కొట్టుకుంటాం, ఊరికే ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం. ఆ బుడగల్ లాంటి వాళ్ళం మనం అందరం కూడా. నేను దైవస్వరూపమే, నేను పైకి లేచిన బుడగని కాదు, అది పడిపోయే, నాశనం అయిపోయే వస్తువు ఆ బుడగ అనేది. ఈ దేహం కూడా అంతే. నేను దేహాన్ని కాదు. నేను ఈ సృష్టి మొత్తంలో ఆకాశ స్వరూపుడుగా ఉన్నటువంటి భగవద్ అంశను ఎప్పుడైనానంటే, నేను విడిగా మాట్లాడుతున్నాను, నేను విడిగా ఆలోచిస్తున్నాను కాబట్టి అంశనైనా అని, దీన్ని త్రిగుణాలని, ఈ మనస్సుని పక్కన పెట్టేస్తే నేను అదే ఒకే వస్తువు, ఇన్ని లేవు, వేరే వాళ్ళు అంటూ ఎవరూ లేరు అనేటటువంటిది సూక్ష్మ దృష్టి అన్నమాట. ఎంత బాగా చెబుతున్నారంటే, సూక్ష్మ దృష్టి అంతర్యామి దృష్టిగా ఉంటే, అంటే లోపల అందరిలో ఒకే వస్తువు ఉన్నది. నిజమే కదా. మనం ఇంకో మనిషిని చూసినప్పుడు
మనం ఏం చూస్తాం, నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, మగవాడు, ఆడది, లేకపోతే చాలా అందంగా ఉన్నాడు, చాలా కురిపిగా ఉన్నది, లేకపోతే మాటకు బొంగురు గొంతుగా ఉన్నది, అబ్బా ఎంత శ్రావ్యమైన గొంతు, ఇవన్నీ చూస్తాం మనం. అమ్మాయి నడుస్తుంటే ఎంత బాగుంది, అతను కూడా ఎంత హుందాగా నడుస్తున్నాడు. ఇలా మనం ఇవన్నీ పక్కన పెట్టి అక్కడేముంది, అక్కడ ఒక చైతన్య శక్తి ఉంది, లోపల నడిపించేటటువంటి చైతన్య శక్తి ఉన్నది. ఇది అన్ని దేహాల్లో సమానంగా ఉన్నది, విడివిడివిడిగా వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనేటట్టుగా లేదు. ఈ చైతన్య దృష్టి ప్రాణశక్తే అక్కడ ఉన్నది. అదే ప్రాణశక్తి నేను అనుకుంటూ ఉన్న ఈ దేహంలో కూడా ఉన్నది. అక్కడ ఇంకా ఏమున్నాయి, అక్కడ మనస్సు ఉన్నది, ఇక్కడ కూడా మనస్సు ఉన్నది. అక్కడ పంచేంద్రియాలు ఉన్నాయి, ఇక్కడ కూడా పంచేంద్రియాలు ఉన్నాయి. ఏమీ తేడా లేదు. పైపైన కనపడేదంతా కూడా విసిరేసినట్టుగా ఉన్నలాంటి తెల్లని సూర్యకిరణాల్లో అన్ని రంగులు కలిసి ఉన్నట్టుగా మనం రంగులు చూడకుండా సూర్యకిరణం మట్టుకే చూస్తే చాలు. అంతర్యామి దృష్టి అంటే ఉన్నది ఒకే వస్తువు. ఏది సింథసిస్గా ఉన్నదో అది చూడాలి, కానీ విడివిడిగా కనపడే వాటిని క్యాజువల్గా తీసుకోవాలి. ఎందుకంటే అవి పర్మనెంట్ కాదని మనకి తెలుసు. ఇవాళ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఒక అతను మనతో, అబ్బా నా ప్రాణ స్నేహితుడండి అంటాం, రేపేదో తేడా వస్తుంది, రేపు విరోధి అయిపోతాడు. అది పర్మనెంట్ కాదు. మనం పైన చూసేవేవి పర్మనెంట్ కాదు. మన సూక్ష్మ దృష్టి కలిగి అంతర్దృష్టి కలిగి లోపల అంతర్యామిగా ఉన్న దైవాన్ని చూడాలి అంటే మనకి అందుబాటులో ఉన్న పద్ధతి ఇదే. ఎందుకంటే ఇంకా అంతర్యామిగా లోపలికి వెళ్ళి ఆహా భగవత్ స్వరూపం, ఆహా ఆకాశ స్వరూపం అనేటంత స్టేటస్ మనకి ఇప్పుడు లేదు. అవతలున్నది ప్రాణశక్తే. ఏ ప్రాణంతో ఏ చైతన్యంతో నేను అనబడే ఈ దేహం తిరుగుతోందో అవతలున్నటువంటి ఆ దేహం కూడా అదే ప్రాణశక్తితో తిరుగుతోంది. ఈ మొత్తం ఈ ఆకాశ స్వరూపంగా ఉన్నటువంటి భగవంతుడి శరీరం ప్రాణమే. ఆ ప్రాణంలోనే ఈ దేహం ఉన్నది. అన్ని దేహాలు, అన్ని జీవులు సమస్తము వస్తురూపంగా ఉన్నాయి. కొన్ని చర అచర ప్రపంచంగా మొత్తంగా అంతా భగవంతుడు అనేటటువంటి ఆకాశంలోనే ఉన్నది. ఏ రకమైనటువంటి తేడా లేదు. అవతల వేరే వాళ్ళు ఉన్నారనే మాటే లేదు. అది ఊరికే మనస్సు చెప్తూ ఉంటుంది. ఆ మనస్సు అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్కి ఏంటంటే అది ఆట కోసం ఒక బ్యాటు, క్రికెట్ ఆడటానికి ఒక బ్యాట్ ఎట్లా కావాలో ఆట కోసం ఈ మనస్సును పెట్టుకున్నాం. ఆ బ్యాట్ మనం ఏం చేస్తున్నాం, అక్కర్లేనప్పుడు అల్లా బ్యాటింగ్ చేస్తున్నాం. అవసరమైనప్పుడు ఆ బాల్ని కొట్టేసి బ్యాట్ దగ్గర పెట్టుకుంటాడు క్రికెటర్. మనం ఏం చేస్తున్నాం, కంటిన్యూస్గా ఆ బ్యాట్ని వాడుతూ ఉన్నందువల్ల మనకే దెబ్బలు తగులుతున్నాయి. అవసరం లేదు. అది ఒక ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ ఈ భూమి మీద ఆట ఆడటానికి తెచ్చుకున్న ఇన్స్ట్రుమెంట్ తప్ప అంతకంటే దానికి ఏ విధమైన ఇంపార్టెన్స్ లేదు. ఆ బ్యాట్ని కావిలించుకొని గట్టిగా ముద్దులు పెట్టుకొని ఆ బ్యాట్కి రోజు పూజ చేసి తన అన్నం తినే ముందర ఆ బ్యాట్కి కూడా ఓ ముద్ద అంటించి అవసరం లేదు అవన్నీ. అది ఎంత మటుకు అవసరమో అంత మటుకు వాడుకోవటం, తీసేసేయటం. రామలక్ష్మణులు ఉన్నప్పుడు, అడవిలో ఉన్నప్పుడు ఒకసారి రాముల వారు లక్ష్మణ స్వామికి చెప్తారు. భరతుడు వచ్చాడని విని లక్ష్మణస్వామికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి, అన్నయ్య మన మీదకి యుద్ధానికి వచ్చాడు వాడు, మనం ఇక్కడ బతకటం కూడా ఇష్టం లేదు అంటాడు. లక్ష్మణుడి క్యారెక్టర్ ఏంటంటే మనకు కూడా తెలుసు, శేషసాయి. అతను ఆదిశేషు ఏంటి, పాము అంటే నిమిషాలు ఎక్కడ ఏ చప్పుడైనా చర్రమని లేచి బుసగొట్టే స్వభావం ఉన్నవాడు అన్నమాట. దీనివల్ల మనకేమర్థమవుతుంది, ఏ స్వభావంలో తప్పు లేదు. దానికి రాములవారు చెబుతారు, నువ్వు అని ధనస్సు ఎత్తుతాడు అతను. లక్ష్మణుడు, అన్నయ్య భరతుడి మీదకి వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు, నువ్వు కూడా ధనస్సు తీయి, నేను కూడా బాణం తీసి ఎక్కువ పెడతాను అంటూ ఉంటాడు. అంటే ఆపుతాడు శ్రీరామచంద్రుడు. ఆపి చెబుతాడు, నువ్వు వీరుడివే కరెక్టే, మన ఇద్దరం వీరులమే, కానీ వీరుడికి ఇంకొక లక్షణం ఉంది నాయన. అవసరమైనప్పుడు ధనస్సు ఎత్తటం ఒక లక్షణం, అవసరం లేనప్పుడు ధనస్సు ఎత్తకుండా ఉండటం కూడా వేరే లక్షణమే. అన్నిటికీ నేనున్నానని బయలుదేరకూడదు. అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండా తొందరపడి యుద్ధానికి ప్రిపేర్ అవ్వటం సజ్జన సమ్మతం కాదు. అది చేయకూడదు, ధర్మసమ్మతం కాదు అని చెప్పి చెప్తాడనమాట. అదే రకంగా మన మనస్సు అనేటటువంటి క్రికెట్ బ్యాట్ని మనం అనవసరంగా వాడకూడదు. బాల్ వచ్చినప్పుడే ఓ దెబ్బ కొట్టి పక్కన పెట్టుకోవాలంతే. వాడు కూడా మనం నిజంగా సినిమాల్లో, ఆటల్లో, తగాదాల్లో, ఈ సృష్టిలో మన కళ్ళ ముందు ఏది జరిగినా
దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన సందేశం తప్పకుండా ఉంటుంది. ఒక డ్రామా జరుగుతోంది, మనకు ఎదురుకుండా ఒక సినిమా జరుగుతుంది, డ్రామా జరుగుతుంది. ఒక క్యారెక్టర్ ఎంత మటుకు రోల్ ప్లే చేయాలో చేసి అవతలికి వెళ్ళిపోతాడు. వాడు ఒక ఎక్స్ట్రా డైలాగ్ మాట్లాడాడంటే ఈ ఆడియన్స్ అందరూ గొడవ పెట్టేస్తారు, ఏంటి పిచ్చిగా ఉంది అని. ఫెయిల్యూర్ అనమాట ఆ పర్టికులర్ డ్రామా. మన లైఫ్ అంతా ఫెయిల్యూర్ మనం చేసుకోక్కర్లా. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడి వదిలేయటం, ఎక్కడ మాట్లాడక్కర్లేదో అక్కడ ఊరికే ఉంటాం. నాకు చేత కాదండి, నేను ఉండలేనండి, ఎవరూ ఉండలేరు, అందరూ ఇలా నేర్చుకున్న వాళ్ళే. ఫస్ట్ నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, నేను పద్ధతిగా ఉండాలి అని ఒక నిర్ణయం చేసుకోవటం. ఆ దైవాన్ని, ఆ అంతర్యామిగా ఉన్న దైవానికి నమస్కారం పెట్టుకుని, తండ్రి నువ్వు నాకు ఈ వివేకం ఇచ్చావు, దీన్ని నేను ఇంప్లిమెంట్ చేయగలిగేటట్టు, ఆచరణ చేయగలిగేటట్టు నువ్వే అనుగ్రహించాలి, నా చేతుల్లో పని కాదు తండ్రి, నువ్వు నా చేయబట్టుకొని తీసుకెళ్ళాలి అని వదలకుండా మన మనస్సులో మన చెయ్యి ఆయన చేతిలో ఉన్నట్టుగా భావించుకొని ప్రతి అడుగు జాగ్రత్తగా ఆయనే తీసుకుపోతున్నాడు. ఆయన్ని వదలకూడదు. అది ఎలా ఉంటుందంటే కొట్టుకుపోయే నదిలో ఒక మంచి యాంకరింగ్ మనకు దొరికింది, దాన్ని వదిలితే కొట్టుకుపోతాం. వదలకుండా దాన్ని పట్టుకోవాలి. అదేమిటంటే భగవత్ స్వరూపం. భగవంతుడు ఎందుకండి, భగవంతుడు లేకుండా చేయలేమంటే చేయలేము. భగవంతుడు అంటే టోటాలిటీ. భగవంతుడిని వదిలేస్తే మనం చిన్న గడ్డి పెరకత కూడా కంట కూడా తక్కువ. మరి అది ఆ గడ్డి పెరక సముద్రాన్ని ఈదుతుందా, నదిని ఈదుతుందా, నదిలోంచి బయటపడగలుగుతుందా? అందుకని ఒక యాంకరింగ్ కావాలి మనకి. దాన్నే భగవంతుడు అంటున్నాం. మనకి మన జీవలక్షణానికి సరిపోయేటట్టుగా రాముల వారో, శ్రీకృష్ణ పరమాత్మో, అమ్మవారో ఎక్కడో ఒక చోట మనం హుక్ చేసేసుకొని నిన్ను నేను పట్టుకున్నాను అని ఆ దైవం యొక్క అనుగ్రహం లేకపోతే, ఆ దైవాన్ని మనం పట్టుకోకపోతే ఏ పుస్తకమో అర్థం కాదు, ఏ మంచి మాట అర్థం కాదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఏది మంచి ఆచరణలోకి ప్రవేశించటం, ఒక క్రమమైన పద్ధతిలోకి ప్రవేశించటం అనేది మనం చేయలేం. ఆ అభయహస్తం మనం వదలకూడదు. ఎప్పుడు రెడీగా పెట్టుకొని ఉంటాడు దైవం. నేనున్నానురా బాబు, నీకెందుకు, నన్ను వదిలేసి నువ్వు అక్కడ ఇక్కడ తిరిగితే కింద మీద పడాల్సి వస్తుంది, నేను అన్నీ చూసుకుంటానని అభయహస్తం ఇస్తూ దైవం ఎప్పుడూ రెడీగా ఉంటాడు. సో ఆ చెయ్యి పట్టుకొని నేను ఇవాళ నుంచి ఆ డ్రామాలో లాగా ఎంత మటుకు నా రోల్ ప్లేనో అది చేసి నేను వెనక్కి వచ్చేయాలి. అందులో ఎక్కడ ఎమోషనల్ సెంటిమెంటల్ డైలాగ్స్ ఉండొచ్చు, కానీ నేను అది అవ్వక్కర్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ యాక్షన్ చేస్తారు, చక్కగా సెట్లోకి పోయి కబుర్లు చెప్పుకుంటారు. ఇక్కడ వెక్కి వెక్కి ఏడుస్తుంది మన ముందర స్టేజ్ మీద, ఆ పక్కకి వెళ్ళి నవ్వుకుంటూ కళ్ళు తుడుచుకొని కబుర్లు చెప్పుకుంటారు. మనం కూడా రోల్ ప్లే అయిపోగానే నార్మల్గా అయిపోయి మనకు మనం నవ్వుకోక్కర్లేదు, కబుర్లు చెప్పుకోక్కర్లేదు, స్థిమిత పడాలి. అది చెబుతున్నారన్నమాట. సూక్ష్మ దృష్టి కనుక ఉంటే మానవుడి ప్రకృతి అంటే మానవుడి నేచర్, మానవుడి స్వభావం త్రిగుణాల్లో చిక్కుకోకుండా ఆ భగవంతుడిని అనుసరించి ఉంటుంది. ఆ భగవంతుడిని ఎప్పుడైతే మనం అనుసరించడం జరుగుతుందో ఇంకా ఏమి ఇబ్బందులు ఉంటాయి మనకి, ఏమీ ఉండవు కదా. అట్లాంటి ఉత్తమ ప్రకృతిలో కూడా చిక్కుకోకుండా, అది ఉత్తమ ప్రకృతి. ఆ ఉత్తమ ఎక్కడ చిక్కుకోవడం అనే ప్రాసెస్ వదిలేయటం జరుగుతుంది జీవుడికి. ఇక్కడ ఎక్కడా ఆహా గొప్ప విషయం కదా, ఇది మంచి విషయం కదా అని ఇక కంప్లీట్గా దాంట్లో చిక్కుకొని పోడు. తను స్వతంత్రంగా ఉండటం నేర్చుకుంటాడు. అవసరమైనప్పుడు దేన్నైనా వాడుకొని ఈ సృష్టిలో మంచి పని చేయటం, వెనక్కి వచ్చేసేయటం, మంచి పని చేయటం, వెనక్కి వచ్చేసేయటం. ఆ ఉత్తమమైన ప్రకృతిలో కూడా చిక్కుకోకుండా స్వచ్ఛమైన నేను అనే ప్రజ్ఞగా ఉంటాడు దేవుడు. మనం ఆ ప్రకృతిని పట్టుకుని ఆ దైవాన్ని చేరుకోవచ్చు తేలిగ్గా. చిక్కుకున్నామంటే వ్యక్తిగత ప్రజ్ఞ పనిచేస్తుంది. పర్సనాలిటీ అంటే ఏంటి, నేను అని వాడు విడిగా ఉంటాడు, వాడికి ఒకటి కావాలి ఒకటి వద్దు, దాంతో ప్రాబ్లమ్స్. అట్లా వ్యక్తిగతంగా లేకుండా నేను అనే ఉత్తమ ప్రజ్ఞకు కూడా అందకుండా స్వచ్ఛమైన నేనుగా ఉంటాడు దైవం. అప్పుడు మనం ఏం చేస్తాం, అటువంటి వాళ్ళని చూసి వాళ్ళంటే మనం ఇష్టపడతాం. వాళ్ళు ఎవరు లేరు అక్కడ, దైవమే ఉన్నాడు. మనము ఒక్కడనే చూడాలి. మళ్ళీ విడిగా ఆహా వీరు చాలా గొప్ప ఋషి అండి, వారిని మనం ఆరాధించవచ్చు, వారి గుణాలన్నీ తెలుసు, కానీ అవన్నీ దైవ గుణాలు, అది కూడా దైవ స్వరూపం అనేది మనం మర్చిపోయినప్పుడు మనం బంధంలో పడతాము. అప్పుడు అందలి ప్రజ్ఞ మోహము చెంది అని చెబుతున్నారు.
ఆ వ్యక్తిగత ప్రజ్ఞ పనిచేసేటప్పుడు ఏం చేస్తుంది, ఎక్కడో ఒక అబ్బా ఎంత అద్భుతమైన మనిషి అండి అసలు అని అక్కడ చిక్కుకుపోతుంది. ఆ ప్రజ్ఞ మోహం చెందింది అంటే అర్థం అది. ఇక వ్యక్తి ఆరాధన మొదలైపోతుంది. అప్పుడేమవుతుంది, ఇతరుల్లో గుణాలు చూస్తాడు కానీ దైవాన్ని చూడలేడు, అంతర్యామిని చూడలేడు. ఆ గుణాలుగా ఉన్నది, ఆ దేహంగా ఉన్నది, ఆ స్వభావంగా ఉన్నది, మంచి చెడు, గొప్ప బీద, దయ, ఇవన్నీ కూడా దైవ లక్షణాలు, సమస్తము దైవ లక్షణాలు, దైవం నుంచి వచ్చినాయి. ఇక్కడ రెండో వస్తువు లేదు అనేటటువంటి దృష్టి ఉండదు. వ్యక్తిగత ప్రజ్ఞ, పర్సనల్ ప్రకృతి పనిచేయడం మొదలుపెట్టినప్పుడు అది ఉండదు అంటున్నారు. 13వ శ్లోకం అయిపోయింది ఇక్కడ. అట్లా అయితే మరి గుణాలనబడే దారాలతో అల్లబడిన త్రిగుణాత్మక ప్రకృతి దేవుడిలోని భాగమా కాదా? మనం ఇందాక కర్చీఫ్, ముందు శ్లోకంలో కర్చీఫ్ అని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక కర్చీఫ్ మీద రకరకాల ఎంబ్రాయిడరీలు, డిజైన్లు చేసున్నాయి అని చెప్పుకున్నాం. అదే రకంగా మరి గుణాలు అనే దారాలతో, త్రిగుణాలే దారాలు, దాంతో త్రిగుణాత్మక ప్రకృతి అంతా అల్లబడింది. దాన్ని అల్లిక అంటే నేసారు. ఒక బట్ట ఎట్లా అయితే పోగులన్నీ కలిపి నేస్తారో అదే రకంగా హ్యాండ్లూమ్ అంటాం కదా మనం, చేత్తో నేసిన బట్ట, ఇది హ్యాండ్లూమ్స్ అంటాం. ఆ రకంగా త్రిగుణాలతో అల్లబడిన ఈ ప్రకృతి మరి దేవుడిలో భాగమా, అది విడిగా ఉందా అని ఒక ప్రశ్న వేస్తున్నారు ఇక్కడ. దేవుని నుంచి దిగి వచ్చిన ప్రకృతిలోని భాగం, దేవుడితో సమానమే అది కూడా. కానీ వివరణ చక్కగా దేవుడి నుంచి ప్రకృతి దిగి వచ్చింది, ఆ ప్రకృతిలో ఉండేటటువంటి భాగం ఇది కూడా. అంటే ఎట్లాగో కూడా చెబుతున్నారు. సూర్యరశ్మి సూర్యుడిలోని భాగమా కాదా? అదే రకంగా త్రిగుణాత్మక ప్రకృతి కూడా నేను అనే దేవుడి నుంచి నాది అనబడే వెలుగు ప్రసరిస్తూ ఉంటుంది. నేను అనబడే దేవుడి నుంచి నాది అనబడే వెలుగు అంటే సూర్యుడు, సూర్యకిరణాలు. ఈ వెలుగే త్రిగుణాత్మక ప్రకృతి కాబట్టి, అంటే తన నుంచి విడిపోయి వేరుగా కనపడుతోంది, వేరుగా ప్రసరించింది. అదే త్రిగుణాత్మక ప్రకృతి అంటున్నారు. అది కూడా దేవుడి ప్రకృతి. ఎక్కడి నుంచి వచ్చింది? అది దైవం నుంచి వచ్చిన ప్రకృతి కాబట్టి ఇట్లా ప్రసరించే వెలుగు దేవుడి కంటే వేరుగా కనపడకపోతే సృష్టి లేదు కదా. ఆ సృష్టి చేయటానికి అవసరమైన పరికరాలన్నీ వాడుకున్నారు. మనం దాన్ని తప్పు అంచనా వేసి విడివిడిగా చూసి ఇది అని మనం వేరే దృష్టి త్రిగుణాత్మక దృష్టిని త్రిగుణాలతో చూసినప్పుడు ముక్కలుగా కనపడుతుంది. సింథసిస్ ఉండదు, సమన్వయం జరగదు, కొంచెం భయం గొలుపుతుంది మనకి. ఏమిటి ఇట్లా ఉంది, అసలు బయటికి వెళ్ళగలమా, మనం బతకగలమా ఈ ప్రపంచంలో? ఎందుకంటే విడివిడిగా చూస్తున్నాం. మనం దేన్ని చూసినా నేను కానిదంతా భయానకమే, అదంతా నేనే అని తెలుసుకోవటం, ఇంకేమీ లేదు ఇక్కడ. ఈ నేను కూడా ఎక్కడుంది? నేను ఈ దేహం పైనుంచి కింద దాకా నేనుందా? కాదు. ఈ దేహం దైవదత్తం, దైవానిదే ఈ దేహం. మనం దొంగతనం చేసుకున్నాం కాబట్టి మనకు అస్థిమితంగా ఉంది. తండ్రి ఇది నీదే కదా, నువ్వు తప్ప ఎవరు లేరు కదా, నేననే భావాన్ని కూడా నువ్వే ఇచ్చావు. నేను జాగ్రత్తగా ఈ రోల్ ప్లే, ఈ జీవితం, ఒక్క జీవితానికి సంబంధించింది ఈ రోల్ ప్లే, దీన్ని నువ్వే నడిపించాలి నాయన. నేను స్వతంత్రంగా సెల్ఫ్ ప్రపోజల్స్ పెట్టుకొని ఇన్నాళ్ళు చిక్కుల్లో పడి బాధలు పడ్డాను. ఇప్పుడు ఇంకా నువ్వు నా చేయి పట్టేసుకో, నేను నా చేయి నీ చేతిలో పెడితే నువ్వే చూసుకోవాలి అనేటటువంటి ఆ దైవాన్ని భావిస్తూ దీన్ని చక్కగా త్రిగుణాత్మక ప్రకృతి నుంచి కొంచెం వేరుపడాలి. అలా వేరుపడకపోతే ఆ వెలుగు విడిగా ప్రసరించి అది సృష్టిగా అయింది కాబట్టి అది ఎలా కనబడుతుందో దాన్ని చూసి మాయలో పడిపోతాము. దాన్ని దాటాలనుకుంటే దాటలేము. ఇది ఎందుకంటే లేనిది ఉన్నట్టుగా భావించి దాన్ని మనం దాటాలనుకుంటున్నాం. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మాయా లేదు, ఏ సృష్టి లేదు, ఉన్నట్టుగా కనపడతాయి. దాన్ని దాటాలి అని ప్రయత్నం చేస్తే ఫస్ట్ మాయ ఉంది అంటున్నావు, ఉన్నదాన్ని దాటాలంటున్నావు. ఉన్నదనే మాట అబద్ధమే, దాటాలనే మాట అబద్ధమే. ఇలా కళలో నేను తప్పకుండా ఈసారి ఈ రెక్టిఫికేషన్ చేయాలండి అంటే అవదది. ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే ఇవి. ఒకసారి రమణ మహర్షిని
రమణాశ్రమంలో కుంజుస్వామి అని ఒక మలయాళ శిష్యుడు ఉండేవాట. ఆయన ఎప్పుడు మనసులో పెద్ద కోరికట, ఏమనంటే ఏమిటి మలయాళంలో ఎవరు మహర్షి కథ రాయటం లేదే, మహర్షి గురించి మలయాళంలో ఎవరైనా ప్రచురిస్తే ఎంత బాగుంటుంది అనే ఊహ ఎప్పుడు బాధిస్తూ ఉండేదిట అతన్ని. అట్లా ఉన్నప్పుడు ఏమైంది, ఒకసారి ఇతనేదో పని మీద బయటికి వెళ్ళాడు ఆశ్రమంలో నుంచి కుంజుస్వామి. ఆ సమయంలో మలయాళీస్ కొంతమంది మహర్షిని చూడటానికి వచ్చారు. చూసి మహర్షికి చెప్పారు, ఇట్లా ఫలానా పుస్తకం మీ గురించి రాశారు, రాసిన రచయిత కూడా వచ్చాడు, ఈయన రాశారు మీ జీవిత కథ అంతా మలయాళంలో, మీరు ఒకసారి చూసి ఇది ఓకే చేస్తే మేము ప్రింట్ చేసుకుంటాము, మీకు చూపించి వెళ్దామని వచ్చాము, మీకు ఒక ప్రతి విడిగా తీసుకొచ్చాము, ఇది మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పి మీరు ఒకసారి చూసి మాకు విషయం చెప్పండి, మేము 2 రోజులు కావాలంటే ఉంటామన్నారు. కానీ అక్కర్లేదు ఇప్పుడే చెప్పేస్తానని స్వామి దాన్ని తిప్పి చూసి బాగుంది ప్రింట్ చేసుకోండి అని చెప్పారు. ఈ ఆశ్రమంలో వాళ్ళందరికీ ఒక కుత అయ్యో కుంజుస్వామి ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాడు, ఇలాంటి పుస్తకం మలయాళంలో రావాలి, భగవాన్ కథ రావాలని. ఇవాళ వీళ్ళు వచ్చారు, కుంజుస్వామి లేకుండా వెళ్ళిపోయాడే, బయటికి వెళ్ళాడే పని మీద అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతలో కుంజుస్వామి వచ్చాడు. రాగానే వీళ్ళందరూ పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళి, కుంజుస్వామి ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇట్లా మలయాళంలో పుస్తకం వచ్చింది, ప్రతి ఉన్నది అక్కడ భగవాన్ దగ్గర, నువ్వు వెళ్ళి అది చూడు అర్జెంటుగా, ఎందుకంటే నువ్వు లేవని మేమందరం వెయిట్ చేస్తున్నాం, నీ పనులన్నీ మేము చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపోమని పంపిస్తారు. కుంజుస్వామి ఎంతో ఆనందంగా కాళ్ళు చేతులు కడుక్కొని మహర్షి దగ్గరికి వెళ్ళి, ఏంటి స్వామి భగవాన్ ఏంటి వచ్చిందిట కదా మలయాళం పుస్తకం అంటే, అవును వచ్చింది అంటారు, నాకు మీ దగ్గర ప్రతి ఉంటే నాకు చూపిస్తారా అంటే ఆ పుస్తకం ఇస్తారు. ఆయన చూస్తే ఎంత బాధపడిపోతాడో, ఎందుకంటే అందులో ఉన్నవన్నీ మహర్షి గురించి రాసినవన్నీ తప్పులే. మరి వాళ్ళకి ఆ పిక్చర్ ఎట్లా వచ్చింది, ఈ సృష్టిలో ఇది ఎందుకు జరిగింది అని ప్రశ్న వేయటానికి వీలేదు. ఎందుకంటే అన్నిటికీ కారణం భగవత్ స్వరూపమే, భగవంతుడే అన్నిటికీ కారణం, సర్వకారణ కారణుడు ఆయన. ఆ పుస్తకంలో ఏమని ఉంటుందంటే, మహర్షికి పెళ్ళయిందిట, రైల్వేలో జాబ్ చేశారట, 4 పిల్లలట, ఏమిటేమిటో రాశారు వాళ్ళు. అప్పుడు చాలా బాధపడ్డాడు, అయ్యో అసలు మహర్షి భగవాన్ గురించి తెలిసి రాయాలి కానీ వీళ్ళు ఎందుకు ఇట్లా రాశారని కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోయి, స్వామి మీరు దీనికి అప్రూవల్ ఇచ్చారా, ప్రింట్ చేసుకోమని చెప్పారా అని అడిగట. అవును చెప్పాను అన్నట్టు మహర్షి. అయ్యో అన్నీ అబద్ధాలు కదా స్వామి, ఇందులో రాసింది నేను చూశాను, మీ గురించి వాళ్ళు ఏం రాయలేదు ఇక్కడ సరిగా, చాలా తప్పులు రాశారు, మీరు ఎందుకు ఒప్పుకున్నారు, అన్నీ అబద్ధాలు రాశారు అని బాధపడ్డట స్వామితో చెప్పుకొని. స్వామి నవ్వారట, భగవాన్ నవ్వి, ఓహో అవునా ఇందులో ఉన్న అబద్ధాలా, పోనీ ఒక పని చేయకుంది స్వామి, ఈ సృష్టిలో ఉన్న ఒక నిజం నువ్వు నాకు చెప్తే ఇది అబద్ధమని నేను కూడా ఒప్పుకుంటాను అన్నారట. కుంజస్వామి తల తిరిగిపోయిందిట, ఏమిటి అంతా అబద్ధమేగా, ఈ నిజం ఎక్కడుంది అసలు, సృష్టి వెనకాలన్నది సత్యవస్తువు కానీ, అంతర్యామిగా చరించేవాడు సత్యవస్తువు కానీ, అక్కడి నుంచి వచ్చిన ప్రతిదీ ఫాల్సే కదా, ప్రతిదీ పొరపాటే, అది కేవలం ఉన్నట్టుగా కనపడుతుంది కానీ లేదు, అంతా అబద్ధమే, ఏమీ లేదు అని అర్థమే. ఆశ్చర్యపోయాట. అలా ఉంటుంది ఇక్కడ, సత్యవస్తువేదో దాన్ని పట్టుకున్నవాడు కింద మీద పడకుండా హాయిగా ఉంటాడు. కానీ ఎంత ఆశ్చర్యం వేసిందో, భగవాన్ ఎంత సింపుల్గా చెప్పారు, ఈ పుస్తకం నా గురించి రాశారు, ఈ చరిత్ర నాది, అందులో తప్పులున్నాయి, అందులో రైట్ ఉంది, ఇదైతే రైటు ఇదైతే తప్పు అనే పాయింటే లేదు అసలు అక్కడ. యూజీ ఎప్పుడూ అనేవారు, బయోగ్రఫీ అంటే తప్పుల తడకట, ఆటోబయోగ్రఫీ అంటే ఇంకా భయంకరంట అసలు, అది అసలు అంతకంటే ఘోరమైంది ఇంకోటి లేదు. ఎందుకంటే ఒక జరిగిన విషయాన్ని, మాకు కూడా చాలా రోజులు అర్థం కాలే యూజీ గారు చెప్తే, ఒక జరిగిన విషయాన్ని గురించి అవతలవాడు నిన్ను ఆ విషయాన్ని కంపేర్ చేసి రాసేది బయోగ్రఫీ అంటే వాడి ఊహలు ఉంటాయి అక్కడ, వాస్తవం ఎందుకుంటుంది. అదేవిధంగా జరిగిన విషయాన్ని గురించి నేను ఇలా భావించి నా గురించి నేను రాసుకునేది ఆటోబయోగ్రఫీ, ఇంకా తప్పులు తడకదు, ఎందుకంటే అది నీ ఊహ, అది వాడి ఊహ అయితే ఇది నీ ఊహ, అంతేగాని జరిగేదాన్ని ఎవరు ఎలా పట్టుకోగలుగుతారు, వీడి కాంప్రహెన్షన్కి అందుతుందా అసలు, అది అబద్ధమే.
అని చెప్పి చక్కగా చెప్పేశారు ఫుల్గా. అలా ఉంది ఇక్కడ. ఏది మాయో దాన్ని, ఇది మాయా అని పేరు పెట్టి దాన్ని దాటుదామంటే దాటలేం మనం. ఎందుకంటే అది లేదు, ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ ఉన్నట్టుగా అనిపించే దృష్టి నుంచి సూక్ష్మ దృష్టికి గనక మనం మార్చుకోగలిగితే మనల్ని, మనం ఏం దైవాన్ని పట్టుకోవటమే. రెండో వస్తువు లేదు, సర్వత్రా ఉన్నవాడు ఒక్కడే అనేటటువంటి వాడిని పట్టుకున్నప్పుడు ఇంకా ఏమీ ప్రాబ్లం రాదు. దాన్ని దాటాలని కోరిన వాళ్ళకి దాటడం సాధ్యం కాదు. దాంట్లో ఉన్న దేవుణ్ణి, ఆ దైవాన్ని నేనుగా ధ్యానించిన వాళ్ళకి దాటడం సాధ్యమవుతుంది. మొత్తం ఎదురుగా కనబడుతున్నది నేనే, రెండో వస్తువు లేదన్నప్పుడు దాటేసినట్టేగా. ఒక భావన అంతే. ఈ భావన నుంచి ఆ భావనకు మారటమే, అంతకంటే ఇంకేం లేదు. ఎంతో తేలిక. న్యాయంగా మనం ఏది చేద్దామనుకున్నా తేలికే. ఇంకొకళ్ళకి చెప్పడం మానేసి మనం చేద్దాం అనుకున్నప్పుడు అన్నీ తేలికవుతాయి. ఇట్లా చెబుతున్నారన్నమాట. నేనుగా అవతల ఏది కనపడినా దాని అందున్న దేవుని నేనుగా ధ్యానించిన వాళ్ళకి ఆ మాయని దాటడం సాధ్యమవుతుంది. త్రిగుణాత్మక ప్రకృతిలో అనేక భేదాలు కనబడతాయి. ఎందుకంటే సృష్టి అంటేనే వివిధత్వం, వెరైటీ, అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఆ వెరైటీని నువ్వు నిజం అనుకున్నప్పుడు నువ్వు కొట్టుకుపోతావు. అంతకంటే ఏమీ చేయలేము. దాన్ని దాటడం సాధ్యం కాదు. ఆ భేదాలన్నిటిలోనూ ఉన్నవాడు, ఒకే అస్తిత్వంగా ఉన్నవాడు దైవమే అని ధ్యానం చేయగలిగితే, ధ్యానము అంటే ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఆ దృష్టి మార్చుకోవటమే కానీ కళ్ళు మూసుకుని గంటలు గంటలు ఒక చోట కూర్చోవటం కాదు. అది కొంతమందికి సాధ్యం అవుతుంది, వాళ్ళకి అది కరెక్టు, వాళ్ళు ఎన్నుకున్న దోవది. మనకు కూడా అటువంటి సత్తా ఉంటే చక్కగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మన జీవితానికి కలియుగంలో చక్కగా చెబుతూ ఉన్నది ఏంటంటే, మన దృష్టిని మార్చుకోవటమే, అవుట్లుక్ మార్చుకోవటమే, మన యాటిట్యూడ్ మార్చుకోవటమే. ఏమిటా యాటిట్యూడు? డోంట్ టేక్ లైఫ్ సీరియస్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ని సీరియస్గా తీసుకోక్కర్లేదు, టేక్ ఇట్ ఈజీ. అందుకని కేర్లెస్గా ఉండటం కాదు, శ్రద్ధతో ఉండాలి. ఎందుకంటే ఇది దైవ సృష్టి. ఈ దైవ సృష్టిని మనం క్యాజువల్గా, కేర్లెస్గా తీసుకోవడానికి వీల్లేదు. దైవ సృష్టిని భక్తితో, శ్రద్ధతో అనుసరించి వెళ్ళాలి. డీవియేట్ అవ్వటం, రెసిస్ట్ చేయటం చేయకూడదు. రెసిస్ట్ చేసినా డీవియేట్ అయినట్టు మనకే అనిపించిన, అయ్యో నేను ఇలా చేశానేమిటని బాధపడటం కాదు. ఓహో, ఈ త్రిగుణాలు, ఈ మనస్సు అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాయి అని క్యాజువల్గా తీసుకోవాలి. కానీ ఇది నాది, ఇది నేను చేశాను, నేను కరెక్ట్గా చెయ్యాలి అనే యాటిట్యూడ్లో నుంచి దాటకపోతే ఎప్పుడు బాధలే మిగులుతాయి. దాన్ని మనం కరెక్ట్ చేయలేం కూడా. ఆ కుక్కతో కానీ లాగుతాం, సాఫీ చేస్తాం, లాగుతాం, సాఫీ చేస్తాం, ఎన్నిసార్లు చేసినా అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చాలా న్యాచురల్ అది. అందువల్ల అది కాదు, దీని వెనకాలన్న భగవతత్వం మారనిది. ఏది మారదో దాన్ని పట్టుకున్నవాడు తను మారనివాడు అని తెలుసుకుంటాడు. అది చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. త్రిగుణాత్మక ప్రకృతిలో ఉన్న సమస్త భేదాల్లోనూ భగవంతుడు అస్తిత్వాన్ని చూడగలవాడు మాత్రమే మాయను దాటుతాడు. అంటే తనలోనూ అఖిల భూతముల యందును, అంటే సర్వత్రా ఒక్క భగవంతుడు తప్ప ఇంకెవ్వరు లేరు అని నిరంతరంగా స్మరిస్తూ చూసేవాడే మాయను దాటుతాడు. ఇట్లా నన్ను చూచుటయే శరణు పొందుట అని చెప్పారు. మనం సరెండరు, శరణు, ఆత్మార్పణ, టోటల్ శరణాగతి, ఇవన్నీ మాటలకు ఒక్కటే అర్థం, సర్వత్రా దైవాన్ని చూడటమే. అలా చూసే శక్తి నాకు ఇవ్వు నాయనా అని ఆయన చెయ్యి వదలకుండా పట్టుకోవటమే. ఆయన సహాయం లేకపోతే ఇక్కడ మంచి పని అవ్వదు, చెడ్డ పని అని అనబడే పని కూడా అవ్వదు. ఆ దైవమే కూడా ఉండి చేయించాలి. 14వ శ్లోకం అయిపోయింది ఇక్కడ. దేవుడికి ప్రకృతికి గల భేదాన్ని కనిపెట్టాలి అనే దృష్టితో చూసేవాడు కూడా దాంట్లో చిక్కుకుపోతాడు. అంటే వివరణ కోసం వెయిట్ చేస్తాడు. నేను చాలా ఇంటెలిజెంట్, అసలు విషయం ఏంటో నేను తెలుసుకుంటాను అంటాడనమాట. అది కూడా చాలా కష్టమైంది, చిక్కుకుపోతాడు. అట్లాగే ప్రకృతిలో కూడా దేవుణ్ణి చూడటం అలవాటు చేసుకున్నవాడు ఎక్కడా చిక్కుకోడు. చెడ్డ పనులు చేసేవాడు త్రిగుణాల్లో చిక్కుకొని మోహం పొందుతాడు. పొందాడు కాబట్టే వాడు చెడ్డ పనులు చేస్తున్నాడు. చెడ్డ పనులు చేశాడు కాబట్టి మోహాన్ని చెందుతాడు. ఇది తేలే విషయం కాదు, ఇరుక్కుపోతాడు అనమాట.
మోసగించడం మొదలైన పనులు చేసేవాడు వేరే వాళ్ళు ఉన్నారు అని వాళ్ళ విడిగా అస్తిత్వాన్ని వాడు చూసి వాళ్ళని మోసం చేస్తున్నాడు కాబట్టి వాళ్లతో సంబంధము అనే దీంట్లో బంధంలో చిక్కుకుపోతాడు. అంటే ఒకళ్ళని మోసం చేసేవాడు ఎలా చిక్కుకుంటాడు? ఇంకొకరి అస్తిత్వాన్ని వేరుగా నమ్ముతున్నాడు కాబట్టి డ్యూయాలిటీలో చిక్కుకుపోతాడు వాడు. అదే రకంగా మోసం స్వలాభం కోసమే చేస్తాడు కాబట్టి తన ఒపీనియన్స్ అన్నీ విడిగా బుర్రలో చాలా క్యాలిక్యులేషన్ చెయ్యాలి, దాంట్లో చిక్కుకుంటాడు. ఇలా చేస్తే అలా చేస్తే ఇంకా అది వదలదు. బుర్రలోకి వెళ్ళామా ఏ విషయానికన్నా బంకలాగా జిడ్డులాగా వదలదు అది. ఇంకా ఏమిటి, దాన్ని ఆ లాభ నష్టాలను బట్టి ఇతరులతో సంబంధం ఏర్పరచుకుంటాడు. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలా ఆస్తుంది, అబ్బాయిని పెళ్లి చేసుకుంటే చాలా ఆస్తి వస్తుంది, ఇంకా నేను కాలు మీద కాలు వేసి కూర్చోటి, ఇలా ఐడియాలతో చేస్తాడు కాబట్టి అందులో చిక్కుకుపోతాడు. జయాపజయాలు, మానవమానాలు అనే మోహ వికారాలతో అంటున్నారు. రెండుగా నీకు ఏవి కనపడినా మనస్సు ఆ వికారాలతో క్లేశపడుతూ బాధపడుతూనే ఉంటుంది. నీకు రెండుగా కనపడిన చోటల్లా దైవమే ఉన్నాడు. ఇక్కడ రెండు లేవు, ఉన్న వస్తువు ఒకటే. మనం అందరికీ తెలిసే ఉంటుంది, మయసభ. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది. అది మాయసభ అన్నమాట కరెక్ట్గా చెప్పాలంటే. మన ప్రపంచం అంతా మాయసభే, మన మాయసభలోనే ఉన్నాం. కానీ అందుకని విడిగా ఒక సింబాలిజం లాగా చూపించారు. ఆ మాయసభలో నిజమేది అబద్ధమేది అని తెలుసుకొని జీవిస్తే నిజం తెలుసుకున్నవాడు కింద పడకుండా ఉంటాడు, నిజం తెలియకుండా బతికినవాడు దుర్యోధనుడిలాగా మోహబోతూ ఉంటాడు. అది అందుకని సింబాలిజంగా చెప్పారనమాట. అది మయసభ కాదు మాయసభ అని మనం అలా చూసుకోవచ్చు. అట్లా ఈ రెండుగా చూసిన వాడి మనస్సు మటుకు ఎప్పుడు క్లేశపడుతూ బాధపడుతూనే స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. అట్లాంటి వాడికి అట్లా చిక్కుకుపోయిన మనస్సు భయాన్ని గట్టిగా పట్టుకుంటుంది. నీచంగా ఆ భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నంలో నీచంగా పనిచేస్తుంది. ఇది ఎట్లా పోవాలి, వాడిని ఒక దెబ్బ కొట్టేస్తే, వాడి తల పగలగొట్టేస్తే నా బాధ పోతుంది, అలాంటి ఐడియాలు వస్తాయన్నమాట. అట్లాంటి ప్రకృతి కలిగిన వాడు, ప్రవర్తన కలిగిన వాడు, నీచ ప్రకృతి కలవాడు నరులలో అంటే మనుషుల్లో అధమ ప్రకృతి ఉన్నవాడు, అధమమైన నీచమైన స్వభావం ఉన్నవాడు అని చెబుతున్నారు. వాడి జ్ఞానం నీచం ఎట్లా అయింది, ఎందుకయింది అసలు? ఎక్కడ ఏ తేడా లేకుండా ఒకటే భగవత్ స్వరూపమైనప్పుడు నీచం ఎందుకయింది అంటే వాడి జ్ఞానం మాయ చేత ఆవరించబడిపోయింది. వెలుగంతా చీకటి కడుపులో దాక్కోనుంది. మొత్తం సూర్యరశ్మి ఎంతమంది సూర్యులు ఉన్నారో ఆ సూర్యులందరూ చీకటి అనే తల్లి కడుపులో దాక్కున్నట్టుగా వాడు మాయలో పడిపోయాడనమాట. వాడి జ్ఞానం మాయ చేత ఆవరించబడ్డది. అటువంటి వాడు అసురభావాన్ని ఆశ్రయిస్తాడు. అసురభావం అంటే రాక్షస స్వభావం వస్తుంది వాళ్ళకి. రాక్షస స్వభావం అంటే ఎప్పుడూ భయపడుతూ తను కాపాడుకునే ప్రయత్నంలో ఎటువంటి పనైనా చేయడమే రాక్షస స్వభావం. అంటే అప్పు చేసి అప్పులవాడికి భయపడి తప్పుకొని తిరగటం, ఎప్పుడు బాధలకి కారణాలు లోపలే వెతుక్కుంటూ ఉంటాడు అంతే. అందువల్ల అవతల వాళ్ళని తప్పులు ఎన్నుతాడు, దుష్ప్రచారం చేస్తాడు. అంటే ఎప్పుడు జస్టిఫికేషన్ తనకి తను ఎలా చేసుకోవాలో దాని మీదే ఉంటుంది మనసు. అందుకని ఏ మాట మాట్లాడినా ఒకళ్ళు ఒక మాట చెబితే ఏమండి అది కాదండి జరిగింది అనగానే అంటే నేను అబద్ధం చెప్పాను అంటున్నావా, నేను చెప్పింది తప్పు అంటున్నావా అని అలా తీసుకుంటాడు. కానీ నిజాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయడు. నన్ను కాదంటున్నావు అన్నమాట నువ్వు అంటాడు. ఆ జస్టిఫికేషన్లో నుంచి మన డైలాగ్స్లో నిద్రలేచి మనం మాట్లాడే డైలాగ్స్లో జస్టిఫికేషన్ లేకుండా ఎంత మటుకు అవసరం అంత మటుకు. వై షుడ్ వి జస్టిఫై అవర్ సెల్స్? ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి? మనం తెలుసుకుంటే చాలదా? ఇంకొకరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అనేది పెట్టుకొని కుతూహలం లేకుండా ఉండటం, అన్నెసెసరీ క్యూరియాసిటీకి వెళ్లకుండా ఉండటం. ఎవరో మన ఇంట్లో భార్యో భర్తో మేనమామో మామగారో ఫోన్లో మాట్లాడుతుంటారు. అప్పుడండి ఏమైంది, చెప్పండి ఇంకా చెప్పండి అని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు.
మనం పక్కన ఉన్నాం, మనకు క్యూరియాసిటీ వచ్చింది. అది ఎందుకు, అది తెలుసుకుంటే ఏమిటి, తెలుసుకోబోతే ఏమిటి. మనం తెలుసుకోగలిగిన విషయం అయితే అదే వస్తుంది మన దగ్గరికి అవసరం ఉంటే. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లే దైవ సృష్టిలో నాకు ఇది కావాలి అని వెళ్ళాల్సిన అవసరం లేదు. మన డ్యూటీ అలా ఇక్కడ ఈ భూమి మీద స్థిమితంగా ఎలా ఉండాలి, అటు ఇటు పరిగెత్తకుండా ఎలా ఉండాలి, జస్టిఫికేషన్ లేకుండా ఉంటాం. నిన్ను నువ్వు జస్టిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సాక్షాత్తు దైవస్వరూపమే నువ్వు. ఆ దైవం ఎట్లా ఉన్నాడో అదే నువ్వు. ఎవరికి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, రెండో వస్తువే లేనప్పుడు ఎవరికి ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, ఆ జస్టిఫై చేసుకోకుండా. ఎవరైనా మన మీద తప్పులెన్నినా కూడా అది వాళ్ళ అభిప్రాయాలు ఎలా మారుతాయి. యూజీ అనేవారు, ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అనుకోవచ్చు, దే ఆర్ ఫ్రీ టు థింక్ లైక్ దట్ అనేవారు. అవును కదా, ఎవరైనా అది నువ్వు అనుకునేది తప్పు అని ప్రూవ్ చేయాల్సిన అవసరం మనకేంటి. అనుకో నువ్వు, పాపం ఏదో వాళ్ళ లోపల నుంచి కన్విన్స్ అవ్వాలి, కానీ వాళ్ళు బయట నుంచి మనం చెబితే కన్విన్స్ అవుతారా. ఈ జస్టిఫికేషన్ అనే ప్రాసెస్ లైఫ్లో నుంచి పక్కకి వెళ్ళిపోతే, క్యూరియాసిటీ అనే ప్రాసెస్ లైఫ్లో నుంచి ఇప్పుడు ఇది వినేవాళ్ళు ఎవరైనా కనుక ఇది ప్రాక్టీస్ చేస్తే ఎంత సుఖపడతారో మనకే తెలుస్తుంది. బర్డెన్ తగ్గిపోతుంది సగానికి సగం. డైలాగ్స్లో మనం జస్టిఫై చేసుకోకుండా ఉండటం, ఎవరైనా ఏదైనా ఆపాదన చేసినప్పుడు మెదలకుండా ఊరుకోవటం. వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు, నన్ను అలా అనుకోవద్దు, మీరు చెప్పినా ప్రయోజనం ఉండదు. యాక్చువల్గా వాడు అదే అనుకుంటాడు, ఎందుకంటే భావనలో చిక్కుకుపోయిన మనిషి వాడు. వాడి భావన నుంచి నువ్వెలా బయటపడేస్తావు, వాడే బయటపడాలి ఎప్పుడో. మన ప్రయత్నం వృధా అక్కడ చేయక్కర్లా. మన ఎవరైనా తప్పుగా అనుకున్నా పర్వాలేదు, వాళ్ళ ప్రాబ్లం. నీకు తెలుసు కదా నువ్వేం తప్పు చేయలేదు, నువ్వెంత స్వచ్ఛంగా ఉన్నావు, నీకు అసలు ఆ విషయంలో సంబంధం లేదు అని. రేపు వాడు ఎప్పుడు అడుగుతాడు, ఎందుకు చెప్పలేదురా నువ్వు ఆ రోజంటే, ఏమిటో తెలియలేదురా అంటే అయిపోయా, ఏదో పాప నువ్వే తెలుసుకుంటావులే అని ఊరుకున్నాను. ఆ స్నేహభావం వదలకూడదు ఎవరితోనూ. స్నేహభావంతోనే ఉండాలి, ప్రేమభావంతోనే ఉండాలి అందరితో. ఎవరు మనల్ని తిట్టిన వాళ్ళనేమో ద్వేషించి, మనని ప్రేమిస్తున్నట్టుగా కనపడే వాళ్ళని ప్రేమించే సృష్టిలో మళ్ళీ చిక్కుకుపోతాం. అట్లా కాదు, ఎవరైనా ఒక్కటే వస్తువు, దైవస్వరూపమే ఉన్నాడు అనేటటువంటి భావంతో ఈ రెండు ఆచరించటం. ఒకటి క్యూరియాసిటీని వదిలటం. ఆయన అవతల మనిషి ఏం మాట్లాడితే నాకెందుకు, అంత గొప్ప ప్రొఫౌండ్ న్యూస్, ఇట్స్ ఓకే, నాకేమీ అక్కర్లేదు, అది తెలుసుకొని నా బుర్రని నేను పాడు చేసుకోక్కర్లేదు. తెలియాల్సిన విషయం అయితే వాళ్ళే చెబుతారు. అలా చుట్టుపక్కల జరిగే వాటికి ప్రభావితం అవ్వకుండా, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మనలో మనం ఉండటం ఒక ప్రాక్టీస్. అది అన్నెసెసరీ క్యూరియాసిటీని పక్కన పెట్టడం. రెండోదేమో డైలాగ్స్లో మనం జస్ట్ అడుగుతారు, ఎందుకు చేసావు ఈ పని అని అడుగుతారు ఎవరో. అవునా నేను చేశానా అని కొంచెం స్థిమిత పడితే వాళ్ళు మళ్ళీ మన రెట్టించి అడగరు. ఎందుకంటే ఇది నిజం కాదు అని మనకు తెలుస్తుంది. రమణ మహర్షిలాగా, రమణ మహర్షి రైల్వే ఉద్యోగి, రమణ మహర్షికి పిల్లలున్నారు, అది నాదే అని ఆయన అనుకోవటంలా కథ. నేను పరమాత్మ స్వరూపాన్ని అని ఆయన అనుకునేవాడికి ఇది అబద్ధమైతే ఏమిటి, నిజమైతే ఏమిటి, ఇట్ మేక్స్ ఇది ఇక్కడ నిజం అనేది ఉండదు అని తెలిసినవాడు ఆయన. అలా ఉంటుంది. అంత చక్కగా మనం కూడా దాంట్లోంచి బయటపడవచ్చు. అది నిజం కానప్పుడు మనం ఎందుకు జస్టిఫై చేసుకోవటం, ఆగితే పోతుంది. అవతల వాడు అపోహపడితే వాడే తెలుసుకోవాలి, మనం చెబితే వాళ్ళు తెలుసుకోరు. నా మీద తప్పు ఉందని అనుకుంటున్నారు, నన్ను వాళ్ళు తిడుతున్నారు, పర్వాలేదు, ఏమవుతుంది, పెద్ద నువ్వు తప్పు చేయనప్పుడు అవతల వాడు అంటే మటుకు ఊరుకుంటే పోలా అనే యాటిట్యూడ్. ఈ రెండు విషయాలు మనం లైఫ్లో చేయగలిగితే చాలా ఉపయోగిస్తాయి మనకి. ఎక్కడొక్కడ సీరియస్గా మొదలుపెట్టినప్పుడు అది వెలుగు అన్నమాట. ఆ వెలుగు విచ్చుకుంటూ 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 వెళ్ళిపోతుంది. ఆ విచ్చుకోవటంలోనే మన శ్రేయస్సు ఉన్నది, అందరి శ్రేయస్సు కూడా ఉన్నది. ఆ బంధంగా చిక్కుకోకుండా ఎలా ఉండాలి అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ప్రయోజనాల్లో చిక్కుకోనంటే రిజల్ట్ ఓరియంటేషన్గా ఉండి మనస్సు భయపడిపోతూ దాన్ని పోగొట్టుకోవటానికి నీచంగా ప్రవర్తిస్తుంది. అటువంటి వాడిని అసురభావాలు ఆశ్రయిస్తాయి. అందువల్ల ఇతరులలో తప్పులు వెతకటం, దుష్ప్రచారం చేయటం, అవమానించటం, కొట్టించటం, చంపించటం మొదలైన ప్రయత్నాలన్నీ చేసేవాడే అసురుడు, రాక్షసుడు అంటున్నారు. ఒకసారి అట్లాంటి భావాల్లోకి ప్రవేశించాక ఇహ కార్యకారణ సంబంధము సుడిగుండంలాగా ఏర్పడి దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది అంటున్నారు, కానీ అసాధ్యము అని చెప్పట్లేదు. కార్యకారణ సంబంధము అంటే ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్, దీనివల్ల ఇది అయింది
అని ఎవరు చెప్పారు మనకి? ఎవడైనా గ్యారంటీ ఇవ్వగలడా దీనివల్ల ఇది అయింది అని? మనస్సు చెబుతూ ఉంటుంది, కనెక్షన్ పెడుతూ ఉంటుంది. రాత్రి ఫలానా పదార్థం తిన్నా కదా, దానివల్ల కడుపు నొప్పి వచ్చింది. ఈ కడుపు నొప్పికి చచ్చిపోయిన పాస్ట్కి, అంటే భూతకాలంలోకి వెళ్ళిపోయి మనం పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోయి నిన్నటి దాన్ని ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో జరిగేదానికి ముడిపెట్టి ఆ ముడిని మనసులోకి ఎక్కించుకొని, ఓహో ఈ పదార్థం నాకు పడదు, నువ్వు ఎట్లా అనుకుంటే, నువ్వు ఏదనుకుంటే అదే కరెక్ట్, నీ దేహానికి, నీ మనస్సుకి, నీకు. అంటే ఇంకా విడిపడుతున్నావు, ఇంకా కడుపులో నొప్పి రాకూడదా? ఓకే, పర్వాలేదు. అసలు ఈ దేహాన్నే నేను కానప్పుడు నాకు నొప్పి ఏమిటి? ఈ దేహాన్నే నేను కానప్పుడు దీనికి ఏదో అవుతుందని నాకు భయం ఏమిటి? ఇలా విచ్చుకుంటూ పోవాలి విషయం. అట్లాగని దాన్ని ఆలోచించటం కాదు, ఒక ప్రశ్న. ఈ దేహాన్ని నేను కానప్పుడు నాకేమిటి ఇది, ఎందుకు ఇది నన్ను బాధిస్తున్నట్టుగా అనిపిస్తోంది? ఎందుకు అనిపించదు? మనస్సుకు అటువంటి శక్తిని మనమే ఇచ్చాం. ఒక మంచి వస్తువు కొనుక్కొచ్చుకున్నాం, ఆ వస్తువుకి మన ప్రాణానికి ముడి పెడతాం. అది విరిగిందా, అది పాడైందా, అది ఎవరైనా ఎత్తుకెళ్ళారా, మన ప్రాణం పోయినంత పని అవుతుంది. మరి బయట కొనుక్కొచ్చే వస్తువుతోనే అంత సంబంధం ఏర్పరచుకుంటే, ఈ దేహాన్ని పుట్టినప్పటి నుంచి నాది నాది అనుకునేటప్పుడు దీనికి చిన్న బాధ కలిగిన పెద్ద బాధలాగా అనిపించదా? దేహం అన్నాక బాధలు వస్తాయి, ఇట్స్ ఓకే అని తోసేసు బోలమ్మో నేను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే చచ్చిపోతాను, ఎట్లాగూ చచ్చిపోతారు కదండి అనేవారు. యూజీ ఎట్లాగూ పోతారు కదండి, మీరు ఎందుకు డాక్టర్ల దగ్గర పోయి మందులు వేసుకుంటారు అనేవారు. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఎలాగూ పోతారు కదా అంటారేంటి, ఇప్పుడు బతికే ఉన్నాం కదా. ఎవరు బతికున్నారు? నీ దేహం బతికుంది, నువ్వు ఎప్పుడూ బతికే ఉన్నావు. నువ్వు పోయేవాడివి కాదు, వచ్చేవాడివి కాదు. నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి, నువ్వుగా ఉన్న ప్రాణశక్తి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఈ దేహం పోతే నువ్వు పోవు, ఫస్ట్ అది అర్థం చేసుకో. దాన్ని పోతే పోని, వదిలేసేయి, మెంటల్గా వదిలేసేయి. అట్లా అని భీష్మించి కూర్చుని నేను డాక్టర్ల దగ్గరికి రాను, నేనేమి చేయను అని మళ్ళీ పట్టుదల కూడా మనస్సే. జాగ్రత్తగా సటిల్గా దైవం చేతిలో మన చెయ్యి పెట్టి నిదానంగా చేయవలసినటువంటి సాధన ఇది. తొందరపడకూడదు, సాధనకు తొందరపడకూడదు అనేవారుట రమణ మహర్షి. సో ఈ రకంగా ఆ సుడిగుండం అయిపోతుంది కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది, ఇట్లా మొదలైపోతుంది. దీనివల్ల ఇది, దానివల్ల అది. ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది మెంటల్, దేనివల్ల ఏది లేదు. ఒక కారణం ఒక్కటే ఉంది సృష్టి మొత్తానికి, కారణుడైన భగవంతుడే, ఇంకేది కారణం కాదు. ఆ కారణుడి చేతిలో మన చేయి పెట్టేస్తే ఇవన్నీ అనవసరం. ఈ భావాల వల్ల ఆ భావ ప్రపంచంలో సుడిగుండంలాగా చిక్కుకుపోయి కింద మీద, సుడిగుండం అంటే మనకు తెలుసు కదా, సుడిగుండంలో పడితే గీర తిప్పేస్తూ ఉంటుంది, అది ముంచి పడేస్తుంది. ఆ సుడిగుండంలోంచి పక్కకు పడకుండా, ఆ సుడిగుండంలో దూరకుండా ఉండే ఉపాయం ఇక్కడ మనకు చెబుతున్నారు. 15వ శ్లోకం అయిపోయింది.